హార్మోన్ సమస్యను దూరం చేసే 8 మార్గాలు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్, చీఫ్ ఫిజిషియన్, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ అండ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒకటి. తరచూ మూడ్ స్వింగ్స్ ఉండడం, విపరీతంగా బరువు పెరిగిపోవడం లేదా తగ్గడం, డిప్రెషన్ కి గురి కావడం, ఋతుక్రమంలో మార్పులు ఏర్పడడం వంటి లక్షణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యను సూచిస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి తెలుసుకునే ముందు హార్మోన్స్ అంటే ఏమిటో చూద్దాం. మన శరీరంలో వివిధ రకాల గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు అన్నిటినీ కలిపి ఎండోక్రైన్ వ్యవస్థ అంటారు. ఈ గ్రంథులు విడుదల చేసే ఒక రకమైన రసాయన పదార్థాలనే హార్మోన్స్ అని అంటూ ఉంటారు. ఎండోక్రైన్ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేసి వాటిని రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు రవాణా చేస్తాయి. అవయవాల పనితీరును సమన్వయం చేయడానికి హార్మోన్లు కీలక బాధ్యత వహిస్తాయి. ఎండోక్రైన్ వ్యవస్థ జీవక్రియ, ఎనర్జీ లెవెల్స్, పునరుత్పత్తి, శారీరక ఎదుగుదల మరియు గాయాలు, ఒత్తిడి మరియు పర్యావరణానికి శరీరం యొక్క ప్రతిస్పందనను నియంత్రిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావడాన్నే హార్మోన్ల అసమతుల్యత లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, వాతావరణ ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధులు, జన్యు మార్పులు, కొన్ని రకాల మందులు, జీవన శైలిలో మార్పులు, అలర్జీలు, మద్యపానం, ధూమపానం వంటి పలు రకాల కారణాల వల్ల హార్మోన్లలో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే అలసట, ఏకాగ్రత లోపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం, మొహంపై మొటిమలు, మానసిక ఆందోళన, డిప్రెషన్, సంతానలేమి, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అధిక రక్తస్రావం అవడం, జుట్టు ఊడిపోవడం లేదా అవాంఛిత రోమాలు పెరగడం, గుండె కొట్టుకునే వేగంలో మార్పు రావడం, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు రావడం, సెక్స్ పట్ల విముఖత వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరి ఇలాంటి సమస్యను ఎలా అధిగమించాలి? సహజంగా హార్మోన్లను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆహార నియమాలు. హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహార విధానాలను అనుసరించడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో తగినంత మైక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవడం. అలాగే వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లను కూడా చేర్చుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హార్మోన్ ఉత్పత్తిలో ఒమేగా 3, ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే ఆహారాలు, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మరియు పళ్ళు వీటన్నిటిని సేవించడం చాలా ముఖ్యం. రెండవది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం అనేది హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కోవడంలో ముఖ్యంగా ఇన్సులిన్ మరియు ఇతర ముఖ్యమైన హార్మోన్లకు సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్స్ యొక్క హెచ్చుతగ్గులు అనేవి శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అందువల్ల తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లతో కూడిన ఆహారాన్ని ఎంచుకోవడం ఈ అసమతుల్యతలను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక విధానం అని చెప్పవచ్చు. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి మరియు తత్ఫలితంగా హార్మోన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. తృణధాన్యాలు మరియు పీచు పదార్థాలతో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ స్థిరమైన ఎనర్జీ యొక్క విడుదలకు దోహదపడతాయి. అలాగే ఇన్సులిన్ పెరుగుదలను నివారించడంలో మేలు చేస్తాయి. అందువల్ల తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు హార్మోనల్ బ్యాలెన్స్ కి అలాగే పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సోయా బీన్స్, అవిసె గింజలు మరియు చిక్కుళ్ళు వంటి ఆహారాలలో కనిపించే ఫైటో ఈస్ట్రోజన్లు శరీరంలోని ఈస్ట్రోజన్ హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా బెర్రీలు, ఆకుకూరలు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల హార్మోన్ల నియంత్రణ మరియు పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీసే
అసమతుల్యత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మూడవది వ్యాయామం. హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి మరియు ఆరోగ్యంగా జీవించడానికి రెగ్యులర్ వ్యాయామం అనేది చాలా అవసరం. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు మన శరీరం ఎండార్ఫిన్స్ అని పిలువబడే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం మన శరీరాన్ని ఇన్సులిన్ కు మరింత ప్రతిస్పందించేలా చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉన్న హార్మోన్ల యొక్క సమస్యలను కూడా తగ్గిస్తుంది. రన్నింగ్ లేదా బైకింగ్ మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి కార్యకలాపాలను పాటించడం హార్మోన్లను అదుపులో ఉంచుకోవడానికి గొప్ప మార్గం. నాలుగవది మెడిటేషన్. శారీరక వ్యాయామంతో పాటు మెదడును శాంతపరిచే మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ లను అమలు పరచడం ద్వారా కూడా హార్మోన్ల సమతుల్యత మరియు మన పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడుతుంది. మెడిటేషన్ లో పాల్గొనడం వల్ల అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన ప్రస్తుత క్షణాలపై దృష్టిని కేంద్రీకరించేలాగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటివి చేయడం వల్ల కండరాలను విశ్రాంతపరిచి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి గొప్పగా దోహదపడుతుంది. ఎందుకంటే దీర్ఘకాలిక ఒత్తిడి తరచుగా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. వాటితో పాటు కార్టిజాల్ మరియు ఇతర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యోగా చేయడం, బాడీని స్ట్రెచ్ చేయడం వంటివి ఒత్తిడిని దూరం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా యోగా చేయడం అనేది కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. అందువల్ల ఇలాంటి వ్యాయామాలు మన దినచర్యలో చేర్చుకోవడం వల్ల హార్మోన్లను సహజంగా నియంత్రించుకోవచ్చు. ఐదవది మెరుగైన నిద్ర. శరీరాన్ని విశ్రాంతపరచడానికి మెడిటేషన్ తో పాటు మెరుగైన నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్లను నియంత్రణలో ఉంచుకోవడానికి తగినంత నిద్రపోవడం మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మెరుగైన నిద్రను పొందినప్పుడు మన శరీరం హార్మోన్లను మెరుగ్గా నియంత్రించగలదు. తద్వారా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ వంటి వాటిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల మనం తగినంత నిద్రపోతున్నామా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం చాలా కీలకం. దాని కొరకు మనం పడుకునే వాతావరణాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవడం మరియు అంతరాయం కలిగించే వాటిని నివారించడం వంటివి చేయాలి. అంటే మనం పడుకునేటప్పుడు ఫ్యాన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం, ఇలాంటి అలవాట్లను రోజువారీ జీవితంలో అనుసరించడం వల్ల హార్మోన్ల అసమతుల్యతలను దూరం చేయడానికి దోహదపడతాయి. ఆరవది అడాప్టోజెనిక్ మూలికలు. హార్మోన్ అసమతుల్యతలకు సహజంగా ఎదుర్కోవడానికి అడాప్టోజెన్ లక్షణాలను కలిగిన మూలికలను మన జీవన శైలిలో భాగం చేసుకోవడం ప్రాముఖ్యం. ఈ అడాప్టోజెన్ లక్షణాలను కలిగిన మూలికలు ఒత్తిడిని నిర్వహించడానికి మరియు హార్మోన్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. అటువంటి లక్షణాలు కలిగిన మూలికలు అశ్వగంధ, తులసి, తగర వంటివి. ఈ మొక్కలు ఒత్తిడిని బాగా ఎదుర్కోవడానికి సహాయపడే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉండడం అనేది హార్మోన్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మూలికలలో ఉండే అడాప్టోజెన్లు మన శరీరాన్ని సమతుల్యతలోకి తీసుకురావడానికి సహాయపడతాయి మరియు హార్మోన్లను అదుపులో ఉంచుకోవడానికి కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల వీటిని మన జీవన శైలిలో చేర్చుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వంటివి సమస్యలను ఎదుర్కోవడానికి గొప్పగా సహాయపడతాయి. హార్మోన్ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అశ్వగంధ మరియు తులసిని. ఏడవది విటమిన్లు మరియు ఖనిజాలు. విటమిన్ డి, మెగ్నీషియం మరియు జింక్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించడంతో పాటు హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్ డి హార్మోన్ ఉత్పత్తికి కీలకం. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే మెగ్నీషియం హార్మోన్ నియంత్రణతో సహా వివిధ శారీరక విధులకు సహాయపడుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ మరియు హార్మోన్ల సమతుల్యతకు జింక్ ముఖ్యమైనది. మనం వీటిని నట్స్, సీడ్స్ మరియు తృణధాన్యాల వంటి ఆహారాల ద్వారా పొందవచ్చు. కొన్నిసార్లు మన ఆహారంలో ఈ పోషకాలు లోపించినప్పుడు సప్లిమెంట్ల ద్వారా కూడా పొందవచ్చు. ఈ విటమిన్లు మరియు మినరల్స్ ను మనం తగినంతగా పొందేలా చూసుకోవడం మన హార్మోన్ల ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఉపయోగపడే సులభమైన మార్గం అని చెప్పుకోవచ్చు.
చేసుకోవచ్చు. 8వది జీవన శైలిలో మార్పులు. మన జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం, ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతకి కారణమయ్యే కృత్రిమ కెమికల్స్ ను తగ్గించడానికి సహజ మరియు సేంద్రియ ఆహారాన్ని లేదా ఆర్గానిక్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం వినియోగించే సౌందర్య సాధనాల వంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలాగే కెఫిన్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే అధిక స్థాయిల కెఫిన్ మరియు ఆల్కహాల్ ను వినియోగించడం అనేది హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీస్ ను అలవాటు చేసుకోవడం ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మెరుగ్గా పనిచేస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య నుండి ఉపశమనం పొందటానికి కృత్రిమ మందులను వినియోగించే మార్గాన్ని ఎంచుకోవడం కంటే సహజంగా ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేద విధానాన్ని ఎంచుకోవడం చాలా మేలుకరమైనది. ఎందుకంటే ఇది ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా మరియు వ్యాధిని మూలాల నుండి నయం చేస్తుంది. ఒకవేళ మీరు కూడా మీకున్న సమస్యలకు ఇలా సహజమైన వైద్య విధానం ద్వారా నయం చేసుకోవాలనుకుంటే మీకు ఒక చక్కటి ఎంపిక వర్ధన్ ఆయుర్వేద. 25 ఏళ్ల అనుభవం కలిగిన వైద్యులు, లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ డాక్టర్ వర్ధన్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.